నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 18/1/2024 గురువారం. ఈరోజు కూడా మార్కెట్ డౌన్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది మూడో రోజు నష్టాల్లోకి రావడం జరిగింది. 16వ తారీఖు నాడు, ఇవాళ గురువారం, బుధవారం, మంగళవారం నాడు మార్కెట్ ఆల్ టైమ్ హైకి రావడం జరిగింది. మార్కెట్ ఆల్ టైమ్ హైకి వచ్చినాక 16వ తారీఖు నాడు ప్రాఫిట్ బుకింగ్ మొదలైంది. 73,427 పాయింట్లు పెరిగి, అంటే అక్కడ ఆల్ టైమ్ హైకి రీచ్ అయ్యి 16వ తారీఖు మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ అంటారు దీన్ని. అంటే ఇది సెల్లింగ్ ప్రెషర్ రావటం, అంటే ఎక్కడైతే హైలోకి వెళ్ళిద్దో అక్కడ తక్కువలో కొన్న వాళ్ళంతా ప్రాఫిట్ బుక్ చేయడం జరుగుతుంది. అది జరగటం జరిగింది. అయితే దీంతో పాటు వరల్డ్ మార్కెట్లు పట్టడం, ఇన్ఫ్లేషన్ పెరగటం, ఇవన్నీ రీజన్. బోర్డు మీటింగ్ ఏవైతే ఉన్నాయో రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఆ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని నిన్న మాత్రం హెచ్డిఎఫ్సి బాగలేదని అన్నారు. బాగలేదు కాదు, మంచిగానే ఉన్నాయి, కానీ మార్కెట్కి అనుగుణంగా లేవు అన్నారు. అందుకని మార్కెట్ పడింది అన్నారు. అది ఒకటే రీజన్ కాదు, అది ఒక చాలా చిన్న పార్టీ అనమాట. ఎందుకంటే ఏదైతే నిఫ్టీ 50 బ్యాంకు నిఫ్టీ ఉందో దాంట్లో ఒక భాగం అంతవరకే తప్ప హెచ్డిఎఫ్సి బ్యాంక్ తోటే మొత్తం ఇన్ని వందల పాయింట్లు 19 మంత్స్లోకి రావడం అనేది ఉండదు. కాకపోతే వేరే రీజన్స్ ఉంటాయి. ఎఫ్ఐఎల్ అమ్మటం జరుగుతుంది. మనం మన మనీ కంట్రోల్కి వెళ్తే మీకు అక్కడ ఎఫ్ఐఎల్ సెల్లింగ్ అనేది చూడొచ్చు మనం. అయితే ఈరోజు కూడా మార్కెట్ కంటిన్యూగా, అంటే ఉదయం పూట గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయింది. మధ్యాహ్నం మళ్ళీ కొంచెం రికవరీ రావడం జరిగింది. మళ్ళీ క్లోజింగ్లో మైనస్లోనే క్లోజ్ అయింది. అది ఎక్కడ ఏంటిదని చూద్దాం. ఇక్కడ మనకి 9:56కి సపోర్ట్ తీసుకోవడం, 10ంటికి అనుకోండి, 10 గంటలకి, ఇక్కడ 10 గంటలకి ఈరోజు మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ తీసుకొని మళ్ళీ 12:27కి మళ్ళీ ఫాల్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి సైడ్ వేస్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. మీరు గమనించాల్సింది ఏంటిదంటే, వాల్యూ ఉన్న స్టాక్స్ ఇప్పుడు తక్కువలో దొరుకుతాయి, అవి కొనుక్కోవాలి. అయితే మనం ఎన్ఎస్సి వెబ్సైట్ గమనిస్తే 2634 కంపెనీలు ఈరోజు ట్రేడ్ అయినాయి. దాంట్లో 1253 కంపెనీలు పెరగడం జరిగింది. 1288 కంపెనీలు డిక్లైన్స్, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాట్ అనమాట. అయితే మార్కెట్ మాత్రం పడింది. మనం గమనించాల్సింది ఏంటిదంటే, మార్కెట్ ఫ్లాట్గానే ఉంది, రిజల్ట్స్ వస్తూనే ఉన్నాయి. రిజల్ట్స్ బాగున్నాయి, ఏవైతే ఉన్నాయో అవి అబ్జర్వ్ చేసుకొని మనము ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూగా బోర్డు మీటింగ్లు చూడాలి. వీటితో పాటు మనం కనుక మార్కెట్ అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ మనం మనీ కంట్రోల్లోకి వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ కనుక క్లిక్ చేస్తే ఇప్పుడు మళ్ళీ గిఫ్ట్ నిఫ్టీ అంటే రేపటికి పాజిటివ్ చూపిస్తుంది. ఆల్రెడీ అంటే యూరోప్ మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ పాజిటివ్లోనే ఓపెన్ అవ్వటం, పాజిటివ్లోనే రన్ అవుతున్నాయి. ఈరోజు రాత్రికి యూరోప్ మార్కెట్లు ప్లస్లో క్లోజ్ అయ్యి, సాయంత్రం 7 గంటలకి యుఎస్ మార్కెట్లు ఓపెన్ అయినాక, తెల్లవారుజామున 3 గంటలకు క్లోజ్ అయినాక, రేపు ఉదయం గిఫ్ట్ నిఫ్టీని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది రేపు గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, ఫ్లాటా, న్యూట్రలా. అయితే ఎక్కడ జరిగింది ఎక్కువ నష్టం? ఎంటీఎఫ్లు తీసుకున్న వాళ్ళకి ఎక్కువ నష్టం జరుగుతుంది. అంటే ఏంది? మార్జిన్ ట్రేడ్ ఫెసిలిటీ అంటారు. అంటే మనకు 5 టైమ్స్ లివరేజ్ ఇస్తారు, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఆ మార్జిన్ మెయింటైన్ చేయాలి. అంటే ఎప్పుడైతే ఏ రోజైతే ఆ రోజు మనకి పెరిగినప్పుడు మన అకౌంట్కి ఇస్తారు. సపోజ్ తగ్గింది అనుకోండి, ఏమంటే మనం పే చేయాలి. అయితే అక్కడ ఎక్కడైతే పే చేయరో వాళ్ళు కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆల్ టైమ్ హైకి పోయినాక ఈ కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ అన్నీ కూడా ప్రీమియం హైలో ఉంటాయి, అవి ఎక్కువ చేయడం జరిగింది. వీటితో పాటు ఈ ప్రాఫిట్ బుకింగ్ అంటారు అనమాట. ఎప్పుడైతే మొన్న 16వ తారీఖు నాడు ఆల్ టైమ్ హైకి పోయిందో అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరగటం, ఎఫ్ఐఐలు అమ్మటం. మనం ఇక్కడ కనుక మనీ కంట్రోల్లోకి వెళ్ళి మార్కెట్స్ ఆల్ స్టాట్స్ కనుక క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎఫ్ఐఐలు ఏం చేస్తున్నారు అనేది మనకి తెలుస్తుంది. ఎఫ్ఐఐలు కంటిన్యూగా అమ్ముతున్నారా అనేది మనం గమనించవచ్చు. అయితే నిన్న 17వ తారీఖు నాడు మార్కెట్ ఎప్పుడైతే ఫాలో అవ్వడానికి మెయిన్ రీజను వాళ్ళు 10,578 కోట్లకు అమ్మారు అనమాట. అది మెయిన్ రీజన్. ఎప్పుడైతే ఎఫ్ఐఐలు కొంటూ ఉంటారో, డిఐఏలు మ్యూచువల్ ఫండ్స్ కొంటూ ఉంటే మార్కెట్ పెరుగుతుంది.
ఎఫ్ఐఐలు 10,578 కోట్లు అమ్మితే డిఐఐలు మ్యూచువల్ ఫండ్స్ వచ్చి 4,006 కోట్లు కొనడం జరిగింది. అంటే ఏంది, కొన్న శాతం తక్కువ, అమ్మిన శాతం ఎక్కువ. అందుకని మార్కెట్ ఫాల్ అవడం జరిగింది. ఈరోజు ఇంకా అప్డేట్ కాలేదు, అవుతుంది కొంచెంసేపట్లో. మళ్ళీ నేను రేపటి వీడియోలో మీకు ఎఫ్ఐఐలు మీరు గమనించాలి. అంటే ఏంది, moneycontrol.comకి వెళ్ళి మార్కెట్స్ ఆల్ స్టాట్స్ క్లిక్ చేసి ఎఫ్ఐఐ యాక్టివిటీస్ అని ఉంటుంది రైట్ సైడ్, అది క్లిక్ చేస్తే మీకు ఎఫ్ఐఐలు కొంటురా అమ్ముతురా అనేది తెలుస్తుంది. దాని కాకుండా మీరు టెలిగ్రామ్లో బిజినెస్ స్టాండర్డ్, ఎకనామిక్ టైమ్స్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, మనీ కంట్రోల్ అవి డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇక తర్వాత వరల్డ్ మార్కెట్స్ కూడా ఫాలో అవటం ఒక రీజను. తర్వాత రెడ్ సీ ఇది ఒకటి ఇష్యూ ఉంది, అది కాదు మనకు సంబంధం, అయినా కానీ ఆ ఇష్యూ అని అనటం జరుగుతుంది. తర్వాత మార్కెట్లు ఎప్పుడైతే ఆల్ టైమ్ అయిపోయినాయో ప్రతి షేరు కూడా బాగా పెరగటం జరిగింది. దాన్ని ఓవర్ బాట్ అంటారు. బాట్ అంటే కొనటం, ఓవర్ బాట్ అంటే ఎక్కువ అవ్వటం. కొన్న వాళ్ళు ఎక్కువైపోయారు, అక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనేది సర్వసాధారణం. అది అంతా జనరల్గా షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. ఇది మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. తర్వాత ఏదైతే ఈరోజు మాత్రం మార్కెట్ రికవరీ కావడానికి కొంత రీజన్ ఏంటిదంటే ఫార్మా షేర్స్ పెరగడం జరిగింది. మనం ఇప్పుడు ఎన్ఎస్సి వెబ్సైట్కి వెళ్తే ఇక్కడ మనము టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ ఉంటాయి, అవి చూడొచ్చు. సన్ ఫార్మా, ఇవి సిప్లా, ఇవి ఈరోజు టాప్ గెయినర్స్. టెక్ఎం, టాటా మోటార్స్ అవి. లూజర్స్ వచ్చి ఎల్టీఎం, అంటే ఎల్ఎన్టీ వాళ్ళది కంపెనీ, ఎల్ఎన్టీ మైండ్, ఎల్టీఐఎం. తర్వాత ఎన్టీపీసీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టైటాన్, ఇవి ఫాల్ అయ్యి ఇవి ఈ రోజుకి. అయితే మనం చూడవలసింది ఏంటంటే మనీ కంట్రోల్ వెబ్సైట్లోకి వెళ్తే ఎఫ్ఐఐలు కొంటుండ్రా అమ్ముతుండ్రా, వీటితో పాటు న్యూస్ అన్నమాట, అంటే ఎందుకు జరిగింది అనే దానికి మనం ఫాలో అవ్వాలి. ఇక్కడ లేటెస్ట్ న్యూస్ ఏవైతే ఉంటాయో అవి మనం మార్కెట్ పడింది అనే దానికి రీజన్ కానీ న్యూస్ కానీ ఉంటుంది. అంటే బిలో 21,500 ఇప్పుడు రావటం జరిగింది. 314 పాయింట్లు ఫాలో అవటం జరిగింది. ఈరోజు లో 70,665కి వచ్చిన తర్వాత 71,186లో క్లోజ్ అయింది. అంటే అదొక 335, ఇది ఒక 186, అంటే సుమారుగా 500 పాయింట్లు లో నుంచి రికవరీ అయింది. ఓవరాల్గా మాత్రం మైనసే నిన్నటితో పోల్చుకుంటే. అయితే మళ్ళీ నేను రేపు ఎపిసోడ్ ఏముందో చూసి మళ్ళీ నేను మీకు చేస్తాను. ఇది మన యొక్క వెబ్సైట్, యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి, కంటెంట్ కూడా ఏదైనా అడగదలుచుకున్నారో అది కంటెంట్ రూపంలో మెసేజ్ పెడితే నేను వీలు చూసుకొని రిప్లై ఇస్తాను. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. థ్యాంక్ యూ. షలాం.